కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి మంత్రులకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల, మాజీ ఎంపీ వినోద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ మండిపడ్డారు. ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం లింక్ 2లోని పంప్ హౌజ్ల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్థానిక మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో ఉన్న పంప్ హౌజ్ల సందర్శన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకత్వం నిర్వహించింది. ఈ సందర్శనకి మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణతో సహా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో సహా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి వెళ్లారు. మొదటగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ను పరిశీలించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న వారికి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకగా అక్కడి నుండి నంది మేడారంలోని కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ డెలివరీ సిస్టమ్ను సందర్శించారు. ఎల్లంపల్లి నుండి నంది పంప్ హౌస్ కు వస్తున్న గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. 240 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టుంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాని కోసం ఎందుకు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిండ్రు? ఎల్లంపల్లి సరిపోద్ది కదా. ఈఎల్ఐడి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి తుమ్మిడిగడ్డ దగ్గర ఖచ్చితంగా బ్యారేజ్ కట్టి తీర్థం అంటున్నారు కదా. ఇప్పటి వరకు తట్టడి మట్టిపోయలే, అనుమతులు రాలే, కానీ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు అర్థమవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా అర్థమైతలేదు. అర్థమై నటిస్తున్నారా, లేదంటే మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అర్థమైతలేదు. ఇదైతే దీని గురించి నీళ్ళ గురించి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం గుడి అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే కాళేశ్వరం దేవుని పైన కేసీఆర్ గారు ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయనకు అవగాహన లేదు, ఆయనకే కాదు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నీళ్లపైన తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుంది అన్నారు. ఇది గుట్టలలో నీళ్ళు వెళ్ళినాయి. గుట్టలలో 100 మీటర్లు ఎల్లంపల్లి నుండి ఈ నంది మేడారం పంప్ హౌస్లోకి ఇక్కడ వచ్చే నీళ్లు 100 మీటర్లు. 100 మీటర్లు అంటే ఎన్ని? 200 అంతస్తుల బంగ్లా ఇంత ఎత్తుడో గంత ఎత్తుకి ఇక్కడికే ఈ మొదటి దశ. అటువంటి ప్రాజెక్టు ద్వారా ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలని చెప్పని చిన్నపాటి పొరపాటు జరిగితే సాంకేతిక లోపములు జరిగినటువంటి దాన్ని సాకుగా చూపించి ఈ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేయాలని భావిస్తే అల్పపీడనం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున వరద రావడంతో ఆ నీటినంతా కూడా ఎత్తిపోసేటువంటి పరిస్థితి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంపులు ఆన్ చేసింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ప్రధానంగా పెంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం, మరింత ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టును కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా ఏదైతే మీరు కుంటు సాగుతో ఆపినటువంటి దీన్ని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సుస్థిరమైన. అనంతరం అక్కడి నుండి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు చేరుకుని డెలివరీ సిస్టమ్ వద్ద ఉన్న జలాలని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ కు కాళేశ్వరంపై పూర్తి అవగాహన లేదని మాజీ మంత్రి కొప్పుల, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ రమణ అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇక్కడ ఉన్నటువంటి గుడి మాత్రమే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కీర్తి ప్రతిష్టలని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న మంత్రి అడ్లూరి కనీస అవగాహన లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవని మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోండి, శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 మీటర్ దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసింది. ఎక్కడ? మేడారం దాకా ఎత్తిపోసింది. అక్కడ సర్జిపూర్ నుంచి దగ్గర 105 మీటర్లో ఎత్తిపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 331 మీటర్స్. ఇది మనకు
గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకొని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు కనబడుతుంది. 115 మీటర్లు ఎత్తున్నది. నువ్వు మరి గ్రావిటీ ఉంటే ఈ పవర్ హౌస్ ఎందుకు, ఈ మోటార్లు ఎందుకు, పనిలోకి పెట్టుకున్నాం మేము. అందుకే వీళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, గ్రావిటీ వస్తుంది కాబట్టి మీకు కాళేశ్వరం పంపే మీకు అవసరం లేనట్టు. సో ఇప్పటికైనా మంత్రులు తెచ్చుకొని మేడిగడ్డ నుంచి ఈ గాయత్రి పంపు దాకా ఎక్కడ గ్రావిటీ లేదు. మొత్తం సుమారు 600 మీటర్ల